మాటలు వింటారో, ఎవరైతే ఇటు మాటలు విని ఆయన మాటలు చూడండి, అనేక మంది అనుకుంటారు వీళ్ళకి ఏమన్నా పని లేకుండా వస్తున్నారా, లేకుంటే పని బాట లేకుండా వస్తున్నారా అనుకోవచ్చండి. అయితే చూడండి, ఆయన మాటలు చెప్పడానికి మమ్మల్ని అయితే ఏర్పరచుకున్నాడు దేవాతి దేవుడు. ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డ అయితే ఆ మాటలు శ్రద్ధగా వినగలుగుతారో అట్టి బిడ్డలు ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశం అంటుందండి. అయితే చూడండి, ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారండి. ఏ విధంగా నశించిపోతున్నారయ్యా అంటే, కుటుంబ పరంగానూ నశించిపోతున్నారు, బిడ్డల పరంగా నశించిపోతున్నారు, అనేక విషయాల వల్ల సతమతం అయిపోతున్నారు. అయితే దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ హృదయ వేదన తగ్గదని చెప్తున్నాడు. చూడండి, మనకు ఒక అనారోగ్యం వస్తే డాక్టర్ కాడికి వెళ్ళి సంప్రదిస్తాము. డాక్టర్ కాడికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు అనారోగ్యం బాగలేదండి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి అని డాక్టర్ గారికి మనము చెప్తామండి. అయితే మన హృదయ వేదన ఎవరికైతే చెప్తామంటే యేసు ప్రభుల వారికి ఒకరికి మాత్రమే చెప్తే ఆయనకి తీర్చగలిగే తండ్రి, తీర్చగలిగే సమర్థుడు కూడా ఆయన. అయితే చూడండి, మన సమస్యలు, మన వేదన, మన చింత యావత్తు ఆయన మీద పెడితే ఆయన సమస్తము తీర్చగలిగే తండ్రి. ప్రతిదీ సమస్తం ఆయన ముందు పెడితే తీర్చగలిగే సమర్థుడండి. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావాల పడిన ఒక స్త్రీ అంట ఒక గ్రామంలో యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు, అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడికి వచ్చి ఆమె ఎన్నో ఆస్తులు పోగొట్టుకునింది, ఎంతో కొంత డబ్బు పోగొట్టుకొని ఉంటుంది. 12 సంవత్సరాలు రక్తస్రావాలంటే ఆషామాషాలు కాదండి. అయితే ఆ స్త్రీ ఎంతో వేదన పడి, ఎంతో అనారోగ్యంతో గురయ్యి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నాకు ఆరోగ్యము ఏ విధంగా స్వస్థత కలుగుతుంది అని తండ్రి దగ్గరికి వచ్చి ఆయన చెంగు ముట్టచ్చు అని ఆమె మనసులో అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు ముట్టిందండి. చూడండి, నీ స్త్రీ ఆ దినము ఆమెకి రక్తస్రావం ఆగిపోయిందండి. అదే విధంగా మన కుటుంబంలో ఎంత వేదన కావచ్చు, ఎంత సమస్య అయినా కావచ్చు, దేవునికి మోకరించి, దేవా నా సమస్యలు తీర్చగలిగే దేవుడు నువ్వేనంట ప్రభా, నేను ఇన్ని ప్రయత్నాలు చేశాను, నా అనారోగ్యం కుదుట పడలేదు ప్రభా, ఇదిగో నీ పాద సన్నిధికి నేను వస్తున్నాను, మోకరించి నిన్ను అడుగుతున్నాను ప్రభా, నా రోగము కుదుర్చబడితే దేవుడు నీవేనని ఆయనకి మోకరించి మనము అడగగలిగితే, మనం ఆయనకి మొరపెట్టగలిగితే ఆయనకి సమస్తము సాధ్యము గనుక ఆయన తీర్చగలిగే తండ్రిగా ఉన్నాడండి. చూడండి, ఈ లోకంలో అనేక మంది పాపముతో నిండి